హాయ్ అండి. ఈరోజు నేను బూందీ మిక్చర్ చేశాను. మా అబ్బాయికి స్నాక్స్ అండి. రోజు అయిపోతే మళ్ళీ ఇంట్లో నేను చేసుకుంటాను. అయిపోయిందండి, చేశాను. ఎలా 2 గిన్నెలు శనగపిండి అండి, 1 గిన్నె వరిపిండి, అవన్నీ ఒక దాంట్లో ఒక పాత్రలో వేసి కలిపాను. కలిపిన తర్వాత వాటర్ వేసి మొత్తం కలపాలి. బూందీ మిక్సర్కి ఆ క్వాంటిటీ వచ్చే వరకు అలా కలపాలండి. వాటర్ వేసుకొని అలాగా కలపాలి. ఆ చిన్న చిన్న ఉన్నాయి కదండి, అవన్నీ పోవాలి. బుడగల్లాగా పోయే వరకు మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి. అలా కలపాలి. కలిపిన తర్వాత ఒక అరగంట నాననివ్వండి. అరగంట అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 1 కేజీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కి ఆయిల్ బాగా మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు మిక్సర్ మళ్ళీ కొంచెం వాటర్ వేసి చిన్నది కలిపితే చిక్కదనం అంతా పోయి బూందీ మిక్సర్ క్వాంటిటీ వస్తుంది. వచ్చిన తర్వాత మరిగిందో లేదో చూసుకొని ఆయిల్ చిన్నది వేసి మరిగిందో లేదో చూసుకొని తర్వాత బూందీ వారిని వేసుకునేది ఉందండి, దాంతో వేసాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి. గోల్డెన్ కలర్ వచ్చి తీసి ఒక పాత్రలో వేసుకున్నాను. అందులో కలిపినప్పుడు సాల్ట్ వేయవసరం లేదండి. వేడివేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసుకొని అలా కలిపేసుకుంటే మిక్సింగ్ చేసుకొని చాలా వైపు కూడా అలా చేసుకున్నామండి. అయిపోయినాక పల్లీలండి, అవి ఫ్రై చేసి పాత్రలో గిన్నెలో వేసాను. అది అయిపోయిన తర్వాత పప్పు ఉంటుంది కదండి, వేపిన పప్పు, అది వేసాను. శనగపప్పు అయిపోయిన తర్వాత అది అయిపోయింది, తీసాను. ఇప్పుడు పప్పు అండి, అది కూడా అయిపోయింది. తర్వాత కరివేపాకు అవన్నీ ఒక దాంట్లో వేసి ఆయిల్ కిందకి వచ్చే వరకు ఉంచానండి. అవన్నీ మిక్సర్లో వేసి మిక్సింగ్ చేసాను. అదండి అయింది. అంటే ముప్పావు కేజీ పిండి అండి. ఆ డబ్బాయికి హాఫ్ వచ్చింది, అంటే దగ్గర 3 కేజీలు ఉంటుంది కదండి. మనం బయట కొనే కన్నా ఇంట్లో చేయించుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టు కదండి. అందుకే నేను ఇంట్లోనే ఎప్పుడు మిక్సర్ చేసుకుంటాను.